షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? నాకు ముగ్గురు మేడం. అమ్మాయి ఎన్నో అమ్మాయి? ఫస్ట్ అమ్మాయి. ఫస్ట్ అమ్మాయి. నెక్స్ట్ ఎవరు? బాబు. తర్వాత బాబు. బాబు ఏం చేస్తున్నారు? బాబు ఈమె ఇంకా బాబు చనిపోయింది మేడం. ఎంత పురుగుల వయసులో? మందు 20 సంవత్సరాలు ఉండే మేడం. మొన్ననే 4 ఏళ్ళు చనిపోయి. ఎందుకు? వాళ్ళ నాయన పెళ్లి చేసుకున్నాడు మేడం. నన్ను ఇడిసబెట్టినాక నేను ఇక్కడ వచ్చి నా పిల్లల్ని నన్ను వదిలేసిపోయింది మేడం. మేమిద్దరం ఆడపిల్లలమని. ఎట్లయితే నాకు భర్త లేకుండా నేను బతుకుతున్నాను మేడం. వీళ్ళిద్దరు మంచిగా కలిసి ఉండాలి. ఓకే. కలిసి కాపురం చేసుకొని రాండి. కాళ్ళ వినబడ్డ మేడం. కాలు మక్కిన నేను ఇలానే కావచ్చు. మొగుడు లేనప్పుడు నేను మంచిగా బతికిన జనాన్ని అంటానే అంటారు. నా పిల్లల్ని చేతులు పెడుతున్నా నువ్వు మంచిగా చూసుకోవాలి. ఆ పిల్లకి ఏం తెలియదు, గట్టిగా మాట్లాడడానికి రాదు అంటాని నేను ఆయన చేతులు పెట్టి పెళ్లి చేసి ఇచ్చిన మేడం. ఇప్పుడు లాస్ట్కి వస్తే మేడం ఈయన నేను రావద్దన్నా, నేను ఒక్కదాన్నే కదా ఉండేది. ఇంట్లో సామాన్ పెట్టినందుకు 2000 ఇస్తున్నా. వీళ్ళకి 2000 ఇస్తున్నా. అయితే నేను ఎన్నడన్నా ఒకనాడు పోతే మేడము ఆ పిల్ల నందిని వస్తే ఆ పిల్ల కోసానికి ఎప్పుడు నేను ఇంట్లో గమనించుకొని నిన్ను 9 ఏళ్ళ నుంచి నేను పెళ్లి చేసి నిన్ను చూస్తలేనా, నీ మంచి చూస్తలేనా, నిన్ను తిరుగు చూస్తలేనా నేను. అయితే ఆయన రాత్రి లేచి బయటకు పోయిండు మేడం. ఎన్నడూ నా కళ్ళలో పడినాడు, ఆయన నా కళ్ళలో పడ్డది. నేను ఇట్లా వాళ్ళ బెడ్రూమ్లో అనుకుంటే నేను వాళ్ళ ఇట్లా వండుకున్నా. అట్లా 2 రాత్రులు చూసిన. 2 రాత్రులు చూసినాక 3వ రాత్రి కిచెన్లోకి పోయిండు, బయటకు వెళ్తలేడు మేడం. ఎందుకు ఈ పిల్లగాడు కిచెన్లోకి పోయిండు కానీ పెద్దోడిని నా పక్కలో వండుకుంటే లేరా ఇతలకు పండుకోలేవు ఎందుకు ఏమో అని నేను బాత్రూమ్ పోయి వచ్చి అప్పుడు గిలాస ముంచినట్లు బిందె సౌండ్ చేస్తాం. ఎందుకు నేను మేలుక లేకుంటే ఆ పిల్లతోడికి పోదామని. నేను హాస్పిటల్లో డ్యూటీకి పోతే వచ్చి నేను లేని టైంలో వచ్చి పెళ్లి కాకముందే తిని చెడిపిండు ఆయన. నేనే కదా చేసుకునేది, ఇంకెవాడు ఇంకొకడు వచ్చి చేసుకుంటాడా? నాతో ఎందుకు అంటని ఎంగేజ్మెంట్ అయిపోతే ఇంకా కలుస్తారా మేడం? ఇట్లా గొడవ అయినాక ఇది మేడం సయోధ్యలో కంప్లైంట్ ఇచ్చినాం మేడం. సయోధ్య మేడము కౌన్సిలింగ్ చేసింది అట్లా ఇట్లా పోలీస్ కంప్లైంట్ ఆడ చెప్పిండు. నేను ముట్టుకున్నా, ఆ పిల్ల దగ్గర తిరిగినా, ఆ పిల్లకి ఫోన్ కొనిచ్చిన, అన్ని కొనిచ్చిన అని చెప్పిండు. మొన్న ఇద్దరు తల్లిని పిల్లని బండిని ఎక్కించుకోపోగా నేను గలీలకెళ్ళి వస్తున్నా, ఇద్దరిని బండిని ఎక్కించుకొని పోతున్నాడు.